నామానికి మహిమ గాక. మా యొక్క నూతన దినాన్ని ఇచ్చి ఆయన కృపలో మనల్ని వర్ధలు చేస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ రోజు చూడలేక ఎంతోమంది గతించినప్పటికీ మరి మనల్ని ఆయన సజీవ రేఖలో కాచి కాపాడినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ దినం వాగ్దానం చూసుకుందాం. కీర్తనలు 21వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించునుగాక. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆపత్కాలమందు అంటే నువ్వు ఏ బాధలో ఏ వేదనలో ఉన్నప్పటికీ నీకు మనుషులు ఎవరు సహాయం చేయరని మాట్లాడుతున్నాడు. అంటే మనుషులు మాట ఇచ్చి తప్పుదారుగానైనా మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అంటే అవసరాన్ని బట్టి నిన్ను వాడుకుంటారు అంతే. కానీ యెహోవా అనే దేవుడు ఏంటిదంటే ఆయన యాకోబు దేవుడు. అంటే ఆయన నామాన్ని బట్టి మనకు ఉత్తరం ఇస్తాడంట, అంటే ఉద్ధరిస్తాడు. అంటే మనకి ఏ అవసరత ఏముంది అనేది ప్రతి ఒక్కటి ఆ దేవుడికి తెలుసు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దీన్ని రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ వేదనలో ఏ బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడికి తెలుసు. కాబట్టి ఆపత్కాలమందు మీరు ఆయనకు మొరపెట్టండి, ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు అంతే. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ తండ్రి, ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ దినంలో మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపలో వర్ధిల్ల చేసుకోండి తండ్రి. వారికి రావాల్సిన ప్రతి ధననిధిని మీరు దయచేయండి తండ్రి. మరి ప్రతి అనారోగ్యాలు అయ్యా, ప్రతి అస్వస్థతల నుంచి మీరు విడిపించండి తండ్రి. అప్పులనే దరిద్రత యేసునామలో కొట్టివేయబడను గాక తండ్రి. ఎంతమంది అయితే వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నారో వారందరినీ నీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. అయ్యా, మరి బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించునంటున్నావు తండ్రి. కాబట్టి ప్రతి అప్పులు సమస్త కీడు కొట్టివేయబడను గాక నాయన. మరి ప్రతీది కూడా మీరు తొలగించండి నాయన యేసయ్య. మరి ఉదయకాల సమయమందు నాయన మరి ఎవరైతే బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపలో భద్రపరచుకోండి నాయన. అయ్యా, మరి కొద్ది చిన్ని ప్రార్థన నాయన మరి యేసుక్రీస్తు శక్తి కలిగినములు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.